వాయసం అనేటువంటి పాఠ్యాంశం రాసినటువంటి కవి మామిండ్ల రామగౌడ్. పాఠంలో కాకి యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం జరిగింది కవి. చాలామంది కాకి అనగానే నలుపుగా చూడడం, అవునా నల్లగా ఉందని నలుపు రంగును చీదరించుకోవడం, నలుపు రంగును ఇష్టపడకపోవడం, సమాజంలో నలుపు అనగానే ఒక చిన్న అంటే తెలియకుండానే ఏదో రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. మరి అటువంటి కాకి యొక్క గొప్పతనాన్ని, అటువంటి నల్లగా ఉన్నటువంటి కాకి యొక్క గుణాలను ఇక్కడ తెలియచేయడం జరిగింది కవి. ఈ ఫస్ట్ పద్యం వచ్చేసి వినండి ఒకసారి. ద్వాంక్షమా మాంసమా కాంక్షించుచున్నావు, మానవుల్ మెక్కుట మానినారే, బలిపుష్టమా నరుల్ బలినిచ్చుకూటినిదిని బ్రతుకు గడుపు దినములెన్ని, వాయసమా తీపి పాయసముల్లక నెంగిలి మృతుకులు మింగుటేలా, మౌకలీలకో ఈకలి నాకలి బొబ్బల నీకెట్లు బోనమబ్బుం, ఆత్మఘోషమా చిరజీవివై వెలుగు మేక దృష్టి గలట్టి వివేకమునకు బలు విధమ్ముల బ్రక్వ చూపులను జూచు కపట చిత్తులు మెచ్చరు కరట రాజా. ద్వాంక్షమా అంటే ఇక్కడ ఓ కాకమ్మ, నీవు మాంసం కోరుతున్నావా, మాంసాన్ని కాంక్షించుచున్నావా. కాంక్షించడం అంటే కోరుకోవడం, అంటే నువ్వు మాంసాన్ని కోరుకుంటున్నావు, మాంసం తినాలి అని అనుకుంటున్నావు. అంటే ఇక్కడ సమాజంలో మానవులు తినడం మానివేశారా ఏంటి? ఎందుకు సమాజంలో మానవులు తినడం మానివేశారని అడుగుతున్నాడంటే, మానవులు తినడం మానివేస్తేనే కాకులకు ఫుడ్ దొరుకుతుంది. ఏ విధంగా అంటే మనం తినగా మిగిలినటువంటి మెతుకులను మాత్రమే కాకి ఏరుకొని తింటుంది. కాబట్టి కవి ఈ విధంగా సంబోధించడం అనేటువంటిది జరిగింది. మానవులు మెక్కుట అంటే మానవులు తినడం మానినారా ఏంటి, నువ్వు మాంసాన్ని కోరుకుంటున్నావు అని చెప్పడం జరిగింది. బలిపుష్టమా నరుల్ బలినిచ్చుకూటిని తిని బ్రతుకు గడుపు దినములెన్ని అంటే, బలిపుష్టమా అంటే బలులకు చనిపోయిన తర్వాత నరులకు బలిగా పెట్టినటువంటి కూడును తిని, అన్నాన్ని తిని నువ్వు ఎన్ని దినములు గడుపుతావు, ఇలా ఎన్ని రోజులు గడుపుతావు. వాయసమా ఓ కాకమ్మ, తీపి పాయసముల్లక నెంగిలి మెతుకులు మింగుటేలా అంటే తీయనైనటువంటి పాయసం పెడతానంటే వద్దని ఈ ఎంగిలి మెతుకులు ఎన్ని రోజులు ఇలా తింటావు అని